श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, बाबा, साई 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 बाबा,
బాబా సాయి 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 బాబా సాయి
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. రజబ్ అలీ మహమ్మద్, కాంట్రాక్టర్, వయసు 49 సంవత్సరాలు, కోజా టర్నర్ రోడ్, బాంద్రా. బాబా సమాజ్ చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడ వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ సరకు అందివ్వడంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్ముడిగా భావించేవాడిని. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికి ఒక టెంకాయ కలగండ సమర్పించాను.
వారు నన్ను దక్షిణ అడగలేదు, నేను ఇవ్వలేదు. తరువాత నేను ఈ రోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా అతను నీకు సరుకు ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేది ఏమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయాను. నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్లు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తుందన్న ఉద్దేశంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాల నుంచి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది. బాబా ఊదిపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదిని ఛాతికి, కళ్ళకు, నుదుటికి పూసుకొని బాబాను ధ్యానించేవాడిని. నా కష్టాలన్నీ సమసిపోయేవి. ఇంకా వివిధ సందర్భాలలో ఊదిని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాడిని. 5 సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఏం లేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక పశువుల డాక్టర్ని పిలిపించారు. నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీకి చైర్మన్ అయినందువల్ల అతను వచ్చి గేదెకి చికిత్స చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను ధ్యానించి దాని తలపై ఊది రాశాను. 10 నిమిషాల తర్వాత అది సునాయాసంగా ఈనింది. అలా ఎన్నో సందర్భాలలో ఊది సత్ఫలితాలను ఇచ్చింది. శ్రీ సాయిబాబా అంటే ఇప్పటికీ గొప్ప శక్తులు గల సిద్ధపురుషుడని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. సాధు సత్పురుషులు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళ్తారే తప్ప వారికి మరణం లేదని ఇస్లాం సాంప్రదాయం చెబుతుంది. నేను ఎందరో మహాత్ములను సమాధులను ఢిల్లీలో దర్శించాను. మరియు సశరీరులుగా ఉన్న నాగ్పూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూనాకు చెందిన బాబాజాన్ మొదలైన మహాత్ములను దర్శించాను. నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవి నా సద్గతి కొరకు విశ్వాసాన్ని పెంచడమే కాక నాకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి. నీవు విడిగా 100 ప్రార్థనలు చేయడం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపడం ఎంతో ఉత్తమమని ఒక నానుడు ఉంది. దానిని నేను గట్టిగా నమ్ముతాను, ఆచరిస్తాను. మా ఇంటిలో సాయిబాబా పింగాణి విగ్రహం మరియు సాయిబాబా పటము ఉన్నాయి. మా కుటుంబం అంతా ప్రతి గురువారం ఆ విగ్రహం ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. డిసెంబర్ 15వ తేదీ 1936 బాంద్రా. అదం దళాలి, ఎస్టేట్ బ్రోకర్, దళారి. వయసు సుమారు 70 సంవత్సరాలు. నౌపాడ్, మసీద్ దగ్గర బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తుడును. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ప్రచురింపబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళ్తున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వం కలవారు. వారు నాకు ఎన్నో సందర్భాల్లో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరపదలిచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు. నేను ఎన్నో ఉత్తరాలు కూడా వ్రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక్ హై అని మాత్రమే. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే కాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడినైనందువల్ల నా దగ్గర డబ్బు లేదు. పెళ్లి కుమార్తె తరపున ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని అర్థించాను. నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకోని విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరాట కలిగింది. ఆ విధంగా వివిధ పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకే జరిపించగలిగాను. ఇది 1913-14లో. బాబా మహాసమాధికి కొద్ది కాలం ముందు నా వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారంలో నేను దళారిగా ఉన్నాను. ఆ భవంతి తాలూకా పట్టా కాగితాలు కలెక్టర్ మంజూరు చేసినట్లుగా ఉన్నాయి.
కానీ తర్వాత అవి నిజమైనవి కావని, నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి కానీ, ఆ పత్రాల గురించి కానీ ఏమీ తెలియదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందుకు నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జ్ షీటు దాఖలు చేశారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా, భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబా నా కొరకు ప్రార్థించమని వేడుకొని ఆమెను నీవు విడుదలవుతావు అని అనమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజే కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదవపెట్టిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరపు సాక్షిగా విచారించారు. ప్రాపంచిక విషయాల్లో నాకెన్నో అనుభవాలు కలిగాయి, కానీ నాకు అవి ఇప్పుడు గుర్తులేవు. నేను ఖురాన్ చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగనూ లేదు. బాబా కూడా నన్ను ఖురాన్ చదవమని చెప్పడం కానీ, నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడటం కానీ చేయలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాన్ చదవమని బాబా చెప్తుండేవారు. ముస్లిం పండితులు కానీ ప్రముఖులు కానీ బాబాను దర్శించినట్లుగా నాకు గుర్తులేదు. బాబా వివిధ రూపాల్లో నా దగ్గరకు వచ్చి పరీక్షించేవారు. ఒకసారి ఒక బ్రాహ్మణునిగా నా దగ్గరికి వచ్చి భిక్ష అడిగారు. నేను అతనికి 2 అణాలు ఇచ్చి పంపాను. మరోసారి ఒక మార్వాడిగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. నేను అతనికి 4 అణాలు అంటే పావలా ఇచ్చి మార్వాడి హోటల్లో భోంచేయమని చెప్పి పంపాను. ఆ తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా నా వద్దకు ఆ రూపాల్లో వచ్చినట్లు తెలియజేశారు. ఇంకోసారి ఆ రెండవ సందర్భం గురించి చెప్తూ బాబా నన్ను చూపించి షిరిడీలో ఒక భక్తునితో నేను ఇతని వద్దకు వెళ్ళాను. ఇతడు నన్ను మార్వాడి హోటల్కి పంపి భోంచేయమన్నాడు అని చెప్పి నా నమ్మకాన్ని దృఢపరిచారు. బాబా ఊదీని తీర్థాన్ని నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. వాటిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను మా ఇంట్లో బాబా పటాన్ని పెట్టి ప్రతిదినము ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను. నేను ఇప్పటికీ షిరిడీకి వెళ్తుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. నందారాం మార్వాడి, డిసెంబర్ 8వ తేదీ 1936, షిరిడి. నందారాం శివారాం మార్వాడి షారాబ్ వ్యాపారి. వయసు 70 సంవత్సరములు. తండ్రి శివారాం మార్వాడి, షిరిడీలో రెండవసారి ప్లేగు వ్యాపించినప్పుడు గ్రామస్తులందరూ షిరిడీ విడిచి వెళ్ళడం ప్రారంభించారు. అలాంటి సమయంలో నేను వీధిలో వెళుతుండగా మారుతి ఆలయం వద్ద ఉన్న కొంతమంది నన్ను చూసి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయని, నాకు ప్రేగు సోకి ఉంటుందని అన్నారు. నేను భయంతో వణికిపోయాను. గ్రామస్తుల సలహాపై మారుతి దేవాలయానికి గుర్రంపై వెళ్ళి నూనె దీపం వెలిగించి టెంకాయ కొట్టి నన్ను కాపాడమని మారుతిని వేడుకున్నాను. షిరిడీ విడిచి రహతా సమీపంలోని యక్రూబ్ ఖా అను గ్రామానికి వెళ్ళడం మంచిదనిపించి బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి కోరాను. నేనెక్కడికి వెళ్ళనవసరం లేదని, నేను మరణించే ప్రసక్తి లేదని బాబా అభయమిచ్చారు. ఇంకా నేను చనిపోయేంత వరకు నిన్ను చావనివ్వను అని హామీ ఇచ్చి ఊది ప్రసాదించారు. నేను షిరిడీలోనే ఉండిపోయాను. నా జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. అక్టోబర్ 15వ తేదీ 1936, నాసిక్. లక్ష్మణ్ గోవింద్ ముంగే అర్జీలా లేఖికుడు. వయసు 72 సంవత్సరాలు. నెంబర్ 43, మెయిన్ రోడ్డు, నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామన్రావు, రంగనాథ్ విజయపూర్కర్, అతని సోదరుడు సకారాం షిరిడీలో ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు లేరు. నేనప్పుడు చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అను సీనియర్ మమల్తాదార్ వద్ద గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఓసారి చిదంబర్ కేశవ్ గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్లు బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్తూ ఉండగా వారితో నేను వెళ్ళాను.
ఆ మనుపటి రాత్రి గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గాడ్గిల్ బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్లు, ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాం. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడ్గిల్ను నా ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్లు ₹1 నాకు ఇవ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిశ్చేష్టుడయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమయ్యింది. గాడ్గిల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీర్ను, ఈ డబ్బును తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తర్వాత గాడ్గిల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1ని నూనె వర్తకునికి ఇచ్చారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూరపు పండ్లను అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తర్వాత బాబా ఒక మహనీయులని, వారిని పూజించడం సరైనదే అనిపించింది. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురును అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డా రా, నిన్న నీ గురించే ఆలోచించాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు వత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండు ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. ఇది ఎంతో మధురంగా ఉంది. తర్వాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నేను నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఎవరు ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరు సహాయం చేయరు. నీకు అవసరమైతే ₹1000 కానీ ₹2000 కానీ వాటికి సరిపడి నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనెగుడ్డలు ధరించి చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకొని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తెలిసాను. నేను అక్కడ నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడు కలిశాడు. అతడికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారు ఖాళీ అందెలు, ముక్కు పుడక అరువుగా ఇచ్చాడు. తర్వాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు 1 రోజులో తయారు చేయించి అప్పుగా ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారుల ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళు అల్పాయుష్కులు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక్క కుమారుణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వు ఎందుకు ఒక పిల్లవాడినే కోరుకుంటున్నావు? నీకు నేను 2 కుమారులను ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 10 సంవత్సరాలు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరాలు, మరొకరికి 18 సంవత్సరాలు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి, అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటోను ఉంచి బాబా ఊదిని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు ₹10 దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని వాటిని సమర్పించింది. నవంబర్ 29వ తేదీ 1936 గంగాధర్ విష్ణు క్షీరసాగర్ టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్
నీటిపారుదల శాఖ, సోనావాడి, కోపర్గాం. వయసు 51 సంవత్సరాలు. దేశస్థ బ్రాహ్మణుడు. స్వగ్రామం నెవాస. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను, మా అమ్మ, మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలు ఉండేవి. కొంత పొలాన్ని బాబా భక్తుడైన బాలా నవేస్కర్కు కౌలుకిచ్చాం. కానీ కొంతకాలానికి బాలా మా పొలానికి తానే హక్కుదారుడని ప్రకటించుకున్నాడు. మా తరపున మా మేనమామ వెళ్ళి అతనిని నిలదీశాడు. బాలా ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ, తల్లి, బాలా నవేస్కర్లు షిరిడీ వెళ్ళారు. మా మామయ్యను అంతకు మునుపు బాబా ఎరుగరు. వాళ్ళు ద్వారకామాయి చేరి బాబాకు నమస్కరించే లోపే బాలా నవేస్కర్తో, ఎందుకు నా బిడ్డలను అవస్థపెడతావు? ఆ పొలాన్ని వారికి స్వాధీనం చెయ్యి అని చెప్పారు. మేము తిరిగి నెవాస వెళ్ళాము. కానీ బాలా నవేస్కర్ పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము. అది చూసి బాలా నవేస్కర్ పిచ్చివాడయ్యాడు. తర్వాత అతడెప్పుడూ షిరిడీకి రాలేదు. అది జరిగినప్పుడు నా వయసు 16 సంవత్సరాలు, అంటే 1901లో. నేనెప్పుడు సాయిబాబాను దర్శించలేదు. మా మామ, తల్లి మాత్రం అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరాల క్రితం నేను సోనావాడికి, అంటే షిరిడీ నాసిక్ మార్గంలో బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడీ వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతున్నాను. నాకు 27/6/1935 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నిల్చొని, ఇంకా నిద్రపోతున్నావా? ఈ రోజు నీ ఇల్లు నీకు సొంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది, రా భోజనం చేయి అంటూ భోజనాల గదికి తీసుకెళ్లారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. 4 రోజుల తర్వాత నా సోదరుడి నుండి ఒక జాబు వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించిన అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వ్రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు, నాకు కల వచ్చిన రోజు ఒకటే కావడం విశేషం. దీనివలన నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింతగా బలపడింది. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడీ. భయ్యాజీ అప్పాజీ పాటిల్, భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పటేల్. వయసు 47 సంవత్సరాలు. మరాఠా. తండ్రి అప్పాజీ పాటిల్. స్వస్థలం బిరఘాం. నివాసం షిరిడీ. నా పసితనం నుండి నాకు బాబా తెలుసు. బాబా షిరిడీ వచ్చినప్పటి నుండి సమాధి చెందే వరకు నిత్యం భిక్ష చేసిన కొద్ది ఇళ్లల్లో మాది ఒకటి. బాబా మొదటి 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకు 8 సార్లు, తర్వాత 3 సంవత్సరాలు రోజుకు 4 సార్లు, తర్వాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజుకు ఒక్కసారి మాత్రమే వచ్చేవారు. నా 11వ సంవత్సరం నుండి నేను బాబాను సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1896లో శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవడానికి హిందువులను మసీదులో తమ ముందు ఖురాన్ చదివేందుకు ముస్లింలను బాబా అనుమతించారు. ఈ ఉరుసు ఉత్సవం అప్పా కులకర్ణిచే ప్రారంభించబడింది. అతను ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కొని బాబా కృప వలన బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉరుసు ఉత్సవం జరిపించాడు. హిందువులు బాబాకు చందనం పూసేవారు. బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు. ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంజా గుర్తులు అద్దేవారు. బాబా మహల్సాపతికి కొంతమంది ముస్లింలకు నుదుటిపై చందనం పూసేవారు. మహల్సాపతి బాబా నుదుటికి చందనం పూసి వారిని పూజించేవాడు. ఆ తర్వాత ముస్లింలను మసీదులో నమాజు చేసుకోవడానికి బాబా అనుమతించేవారు. నమాజు జరిగేటప్పుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజు చేసేవారు. ఇది శనివారాలలో మాత్రమే. ఎవరైనా పేడాలు, ఇతర మిఠాయిలు తెచ్చినప్పుడు బాబా కలాం చదివి తర్వాత వాటిని ప్రసాదంగా హిందువులకు, ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని చందనం, పంజా గుర్తును ముస్లింలు, హిందువులు అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించారు. ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చు మా నానాసాహెబ్ చందోర్కరు, తాతా పాటిలు మొదలైన వారు భరించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. నాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు నేను పశువులు మేపడానికి వెళ్తుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు.
హఠాత్తుగా బాబా నన్ను ఇతరులను కోపడుతూ 4 కుండలను పగలగొట్టారు. తర్వాత తమ చేతులను శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకొని బం బం అని ఊదారు. ఇది మృత్యువు గాని మరేదైనా అశుభ సంఘటన గాని జరగబోతుందని తెలియజేసే సంకేతం. అప్పుడు సమయం ఉదయం 9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్త కుమారుడు దాజీకోతేతో జ్వరంతో చనిపోయాడు. బాబా సశరీరుగా ఉన్న చివరి 14 సంవత్సరాలలో ప్రతిదినము నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒకసారి బాబానే నాకు స్వయంగా చెబుతూ, కానుకగా కానీ అరువుగా కానీ ఎవరికి ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఆ డబ్బులను తినేయకు, ఎవరికి ఇచ్చేయకు అని అన్నారు. ఇందువలన ఆ డబ్బులు పొలాలు కొనడానికి ఉపయోగించదలిచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. నాకు అంతకు ముందే 10-11 ఎకరాల భూమి ఉంది. బాబా తన కాలజ్ఞానం ఎన్నోసార్లు నాకు సహాయపడ్డారు. షిరిడీలోని ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరుకు పంట వేయాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరుకు వేయవద్దని ఆదేశించారు. కానీ చెరుకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్లు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్టపైర్లు వేసుకుంటే వచ్చే రాబడి పోవడమే కాకుండా చెరుకు నాటినందుకైనా పెట్టుబడి 300 రూపాయలు కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పటిలాగా గుర్రంపై బయటికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఆయనను బ్రతికించుకోవడానికి నేను మసీదుకు వెళ్ళి బాబాను ఊది అడిగాను. కానీ బాబా నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్హాయ్ అన్నారు. నేను ఏడ్చాను. ఇది జరిగిన 3వ రోజు ఆదివారము కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు మా నాన్న చనిపోయాడు. మరుసటి రోజు నేను ఎప్పటిలాగే మసీదుకు వెళ్ళి బాబా కాళ్ళు మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలముందని గర్వపడుతూ ఉండేవాడిని కనుక మర్దన పూర్తి చేసిన తర్వాత వారిని ఎత్తుకుని దుని దగ్గర కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాను. అంతకుముందు చాలాసార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపక నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వము కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా ఎందుకు దుఃఖిస్తావు, అతను నా తండ్రి, 5 నెలల్లో తిరిగి వస్తాడు అని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాల 8 నెలలు. బాబా సమాధి చెందే రోజు తమ చెంతనున్న కాకా దీక్షిత్తును అవతలకు పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నీవు మరణిస్తావు అన్నారు. తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకుని వెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారు అంటూ వారు తుది శ్వాస విడిచారు. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కరు వారి నోటిలో మంచి తీర్థం పోశాడు. కానీ నీళ్లు బయటకు వచ్చేశాయి. నేను వారి చుబుకం కింద చేతిని పెట్టి బయటకు వచ్చిన నీటిని పట్టాను. తర్వాత వారు నాపై ఒరిగి దేహాన్ని త్యజించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. బాబా సమాధి చెందిన తరువాత ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం వారు ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయమై గ్రామస్తులు 2 పార్టీలుగా విడిపోయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినం డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థవ దేహాన్ని దగ్దివాడాలో అంటే బూటీవాడ సమాధి చేయాలని పట్టుపట్టాము. కోపర్గాం అమల్తదారైన కులకర్ణి, రహతా ఫౌజదారైన చక్రనారాయణ కూడా అక్కడే ఉన్నారు. ప్రజలందరూ హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మామల్తదారు నిర్ణయించాడు. ముస్లింలు సుమారు 100 సంతకాలతో మహజర్ తయారు చేసి సమర్పించారు. మేము 200 పైగా సంతకాలతో మహజర్ తయారు చేసి మామల్తదార్కు సమర్పించాం. హెచ్ఎస్ దీక్షిత్, బాపు సాహెబ్ జోగ్, బాలా బాటే మొదలైన ప్రముఖులు
మా మహజరులో సంతకాలు పెట్టారు. మా అందరి మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దగ్దివాడాలో సమాధి చేశారు. 1910లో షిరిడీలో రెండవసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితం బాబా సరి అయిన సమయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడీలో మహదేవునికి అనగా శివుడు సమర్పించబడిన ఒక ఆంబోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఆ ఎద్దు గ్రామంలోనూ లెండి తోట ప్రక్కను మేస్తూ ఉండేది. కాని తరువాత అది గ్రామస్తుల తోటలన్నీ ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు దానిని ఏవలాలో ఉన్న పశుశాలకు పంపాలని నిర్ణయించారు. అందరం చందాలు వేసుకుని 3 రూపాయలు చిల్లర ప్రోహు చేసి ఆ డబ్బును బీకు మార్వాడి అతనికి ఇచ్చి ఎద్దును ఏవలాలోని పశుశాలలో వదిలి రమ్మన్నాము. అతను ఎద్దును తీసుకుని పోయి తిరిగి వచ్చి దానిని అక్కడ వదిలినట్లుగా చెప్పాడు. కాని ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నీవు నిద్రపోతున్నావా? నన్ను కసాయివాని కొట్టంలో కట్టేశారు అన్నారు. నేను నిద్రలేచి తాత్యా పాటిల్ మొదలైన వారితో సంప్రదించాను. కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఆ ఎద్దును బీకు మార్వాడి పశుశాలలో వదలలేదని కసాయివానికి అప్పజెప్పాడని తెలుసుకున్నాము. నేను వెంటనే ఏవలా వెళ్ళి 2 పశుశాలల్లోనూ విచారించాను. ఎద్దును అక్కడకు తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తరువాత నేను కసాయిలు ఉండే చోటుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టివేయబడి ఉంది. కసాయి దానిని ఆ రోజే మాంసం కొరకు చంపబోతున్నట్లు చెప్పాడు. దానిని తను బీకుమార్వాడి వద్ద 14 రూపాయలు కొన్నట్లు కూడా చెప్పాడు. నేను ఆ ఎద్దును విడిపించి పశుశాలలో వదిలి వచ్చాను. గ్రామస్తులను మోసం చేసినందుకు బీకుమార్వాడిపై కేసు మోపబడి 2 నెలల కారాహార శిక్ష పడింది. సెప్టెంబర్ 18 తేదీ 1936 రామచంద్ర సీతారాం దేవ్ ఉరఫ్ బాలాబావ్ ఉరఫ్ బాలాభట్, భూస్వామి, వయస్సు సుమారు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, అందేరి. నేను బాబాను మొదటిసారిగా 1908లో చూశాను. అంతకుముందే వారిని గురించి కళ్యాణ్లో జరిగిన దాసహను మహారాజ్ కీర్తనల ద్వారా విని ఉన్నాను. బాంద్రాలో కసాయి పని చేస్తున్న అమీర్ సక్కర్ ఖ్యాతిక్ నాకు తెలుసు. అతను కూడా బాబా మహిమల గురించి గొప్పగా చెప్పి నన్ను ఒకసారి బాబాను దర్శించమన్నాడు. అందువల్ల నేను శ్రీ కృష్ణ పాటిల్తో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు భక్తుల వసతికి సాటేవాడ ఒక్కడే ఉండేది. కానీ మేము గణేశాలయం దగ్గర బస చేశాం. ఆ రోజు స్థానికులు, పొరుగు ఊర్ల వారు తప్ప బొంబాయి నుండి వచ్చే భక్తులు రాలేదు. అసలు నేను అక్కల్కోట స్వామిని దర్శించేందుకు వెళ్ళాలని అనుకుంటుండగా అమీర్ సక్కర్ నాతో అక్కల్కోట వెళ్లే దారిలోనే షిరిడీ ఉంది కాబట్టి బాబాను దర్శించిన తరువాత అక్కల్కోట వెళ్ళవచ్చును అని చెప్పాడు. అతడి మాట ప్రకారం నేను షిరిడీలో దిగాను. బాబాను ఒకసారి దర్శించి వెంటనే అక్కల్కోట వెళ్ళవచ్చునని తలచాను. బాబాను దర్శించాను. బాబా నా వైపు చూసి నేను వెంటనే అక్కల్కోట వెళ్ళాలి అన్నారు. నా మనసులోని ఆలోచన గ్రహించిన బాబా శక్తికి ముగ్ధుడనై వారితో షిరిడీలో ఒకరోజు గడప నిశ్చయించాను. ఆ మహాత్ముని సన్నిధిలో లభించే ఆనందం కన్నా నేను మరేమీ ఆశించలేదు. అలాగే ఒకరోజు గడిపి మరునాడు వారి అనుమతితో అక్కల్కోట వెళ్ళిపోయాను. నేను బాబా వైపు ఆకర్షింపబడి తరచూ షిరిడీ వెళ్ళేవాడిని. అందుకే ఆ సంవత్సరం దీపావళికి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బొంబాయి నుండి వచ్చిన భక్తులు చాలామంది బాబా వద్ద ఉన్నారు. నాతో పాటు 5-6 మంది వచ్చారు. నేను రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు మసీదులో బాబా వద్ద గడిపి, మీరు నా గురువుగా ఉండి నాకేదైనా ఉపదేశం ఇవ్వమని వారిని ప్రార్థించాను. అప్పుడు బాబా, గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. ఆపాల్య జబల్చే ఆహేం అన్నారు. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు. ఆపన్ పహవా, దానికి అనుగుణంగా నడుచుకో. అదే నీ గురువు. ఆపన్ పహవా అన్నారు. నేను బాబాను ఉపదేశం అడిగే నాటికి ఈనాటికి నాకు రత్నగిరిలో సంప్రదాయ గురువు ఒకరున్నారు. బాబాపై భక్తి విశ్వాసాలు పెరిగే కొద్దీ పండరిపూర్, అక్కల్కోట యాత్రలకు వెళ్ళడం తగ్గించాను. నేను అప్పుడు 2 ఉద్యోగాలు చేస్తుండేవాడిని. మొదటిది స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్, రెండవది స్టాంపు వెండర్, కమిషన్పై కోర్టు స్టాంపులు అమ్మడం.
మామూలుగా స్కూలుకు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ బాబా నా సెలవు పూర్తి అయిన చాలా రోజుల వరకు నన్ను షిరిడీలోనే ఉంచేవారు. స్కూల్ అధికారులు నేను సెలవు కాలంలో ఎక్కడ గడుపుతున్నానో విచారించి నాకు తాకీదులు అంటే మెమో ఇచ్చేవారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత బాబా సన్నిధి, ఉపాధ్యాయ వృత్తి ఈ రెండింటిలో ఏదో ఒక్కటే ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్టాంపు వెండర్ పని మాత్రం కొనసాగించాను. దీని వలన నాకు రోజుకి 20 రూపాయల నుండి 25 రూపాయల వరకు రాబడి వచ్చేది. దీనిని 5 సంవత్సరాల క్రితం వరకు చేసి తరువాత నా కుమారునికి అప్పజెప్పాను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నా వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. కానీ బాబా కృప వలన నా ఆర్థిక పరిస్థితి మెరుగుగానే ఉండేది. బాబా సన్నిధిలో జరిగే ప్రతి శ్రీరామనవమికి నేను హాజరయ్యేవాడిని. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు స్వయంగా నాకు సూచనలు అందించేవారు. వారు సమాధి చెందిన తరువాత వారి పటం ముందు చీటీలు వేసి ప్రార్థించడం ద్వారా వారి ఆదేశాలను తెలుసుకునేవాడిని. బాబా సదేహులుగా ఉన్నప్పుడు ఒకసారి అంధేరిలో మేము నివసిస్తున్న ప్రాంతంలో ఒక భయానక దొంగతనం జరిగింది. దాంతో నేను చాలా భయపడ్డాను. దొంగలు తీవ్రంగా గాయపరిచిన ఆ ఇంటిలోని వారందరినీ నేను ఆసుపత్రిలో చూశాను. అటువంటి విపత్కర పరిస్థితి నా కుటుంబానికి రాకుండా కాపాడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నేను 10 మంది పఠానులతో వచ్చాను, భయపడవలసిన అవసరం లేదు అన్నారు. ఆ తరువాత 10 మంది రజకులు నా దగ్గరికి వచ్చారు. వీరు అంతకుముందు మా ఇంటికి కొంచెం దూరంలోనున్న BB&CI రైల్వే స్థలంలో చాకీరేవు ఏర్పరచుకుని ఉండేవారు. కానీ రైల్వే అధికారులు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అందుకని మా ఇంటి ఆవరణలో పాకలు నిర్మించుకునేందుకు అనుమతి కోరారు. నేను వెంటనే అంగీకరించాను. వీరు పొరుగున ఉండడం వలన మాకు దొంగల బారి నుండి రక్షణ లభించడమే కాక బాడుగ రూపంలో నెలకు 200 రూపాయలు వచ్చేవి. ఆ చాకలి వారి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బావిలోని నీరు సరిపోయేది కాదు. నేను బాబాను సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో వేరొక బావి త్రవ్వించాను. దానిలో పుష్కలంగా నీరు పడింది. నేను నివసిస్తున్న ఈ పెద్ద భవన నిర్మాణానికి సంబంధించి ముందుగా బావి త్రవ్వవలసి ఉంది. నేను షిరిడీ వెళ్ళి బాబాను సంప్రదించాను. బాబా సలహా మేరకు త్రవ్వించిన ఆ బావిలో మంచినీళ్లు పుష్కలంగా పడ్డాయి. తరువాత భవనాన్ని నిర్మించదలచి బాబా అనుమతికై నేను షిరిడీ వెళ్ళినప్పుడు నా దగ్గర 5 వాటాలు కట్టడానికి మాత్రమే డబ్బుంది. కానీ బాబా నన్ను చూడగానే నేలపై 25 గీతలు గీసి ఒక్కొక్క గీతకు అనగా వాటాకు రూపాయి చొప్పున 25 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను 5 వాటాలు మాత్రమే నిర్మించదలచినా బాబా అడిగిన 25 రూపాయలు సమర్పించాను. బాబాపై భారం వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించాను. నేను మొదట అనుకున్న 5 వాటాలు పూర్తి అయిన తరువాత ఒకదాని తరువాత మరొకటి పెంచుకుంటూ పోయి 1920 నాటికి 25 వాటాల గృహ సముదాయం పూర్తి అయింది. ఇప్పటికీ 25 వాటాలే ఉన్నాయి. బాబా నేటికి సజీవంగానే ఉన్నారన్నది నా అనుభవం. వారు ఇప్పటికీ నాకు మార్గం చూపుతున్నారు. నా కుమారులకు కూడా బాబాపై అంతే నమ్మకం ఉంది. శ్రీ సాయితో నా అనుభవాలన్నింటినీ కీర్తిశేషులు శ్రీ దాబోల్కర్ గారికి పంపడం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. డిసెంబర్ 10వ తేదీ 1936 గడక్. డిఎం ముల్కీ MBBS వైద్య వృత్తి గడక్. 1910 సంవత్సరంలో మా కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. 10 సంవత్సరాలు మా అన్నగారి కుమారుడు ఉన్నట్టుండి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన అతను BA ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్య హతాశుడయ్యాడు. దిగులుతో కురింగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరి అంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది.
కీర్తిశేషులు హరిసీతారాం దీక్షిత్ బాబా కుడిభుజం వంటివాడు. అప్పుడు మా అన్నగారి కుటుంబాన్ని బాబా సన్నిధికి తీసుకెళ్ళాడు. బాబా కృప వలన వారి జీవితంలో మరలా ప్రశాంతత చేకూరింది. మా అన్నగారి రెండో కుమారుడు ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాడు. దీర్ఘకాలిక ఎముకల వ్యాధిగ్రస్తుడు. బొంబాయికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్సా నిపుణుల వైద్యం చేసినా అది తగ్గలేదు. చివరకు అతనిని సాయిబాబా దగ్గర తీసుకెళ్లారు. కేవలం శ్రీ సాయిబాబా కృపాదృష్టి మరియు ఊది మహిమ ద్వారా ఆ పిల్లవాని ఎముకలోని గాయం పూర్తిగా నయమైంది. అప్పటి నుండి మా అన్నగారి కుటుంబం తరచూ షిరిడీ వెళ్ళడం, భజనలు చేయడం మొదలుపెట్టారు. కానీ నాకప్పుడు ఆ విషయాలు ఏమీ తెలియవు. 1916 సంవత్సరంలో ప్రభుత్వ డాక్టర్గా నాకు బొంబాయిలోని పరేల్ ల్యాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు మా అన్నగారింట్లో సాయి భజనలు జరుగుతున్నట్టు నాకు తెలిసింది. అసలు నేను ఇంతవరకు సాయిబాబా ఫోటో కూడా చూసి ఎరగను. నేను ఎప్పుడూ చెప్పబోయే సంఘటన జరిగినప్పుడే మొదటిసారిగా బాబా ఫోటో చూశాను. 1916 సంవత్సరం అక్టోబర్ నెలలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. రోజులు తరబడి జ్వరం 105 నుండి 106 డిగ్రీల వరకు తగ్గకుండా ఉండేది. స్థానిక డాక్టర్లు చికిత్స చేశారు, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఇలా ఒక వారం గడిచిన తర్వాత ఒక గురువారం నాడు సాయంత్రం మా అన్నగారింట్లో సాయి పూజ భజన జరిగింది. మా భజన విన్న నాకు వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఇంట్లో అలాంటివి చూడలేదు. పైగా అప్పట్లో నాకు నాస్తిక భావాలుండేవి. గురు స్వరూపులైన సాయినాథుడు నన్ను నాస్తిక భావాలని కాపాడదలిచారేమో. నాకు 104.6 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి నాకు కల వచ్చింది. కలలో తెల్లని పొడవైన కప్ని ధరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకున్న ఒక వృద్ధుడు కనిపించి, నేను చింతించాల్సిన అవసరం లేదని, వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకోవాలని, అలా చేస్తానని మాట ఇస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పారు. నేను భయపడి పెద్దగా కేక పెట్టాను. నా కేకకు శబ్దానికి నాకే మైల్కో వచ్చింది. అంతేకాదు, అది విని నన్ను బిడ్డలా ఆదరించే మా వదిన పరిగెత్తుకుంటూ నా పడక దగ్గరకు వచ్చింది. అప్పటికే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి కన్నీరు కారుస్తున్నాను. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పాను. ఆమె వెంటనే సాయిబాబా ఫోటో తెచ్చి నాకు చూపించి, కలలో కనిపించింది వీలేనా అని అడిగింది. ఆ కలలో వచ్చింది అలా ఆయనేనని చెప్పి, వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నాను. నా జ్వరం తగ్గిపోయింది. మరల రాలేదు. తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులనై ఉద్యోగానికి కూడా వెళ్ళడం ప్రారంభించాను. కానీ యువకుడైన నేనైనా నేను నగరంలో జీవనంలోని వివిధ ఆకర్షణల వలన షిరిడీ వెళ్ళాలన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. అప్పట్లో నేను బొంబాయి నుండి పల్లె ప్రాంతాలకు బదిలీ చేయడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నాలు అవి ఫలించలేదు. అందువల్ల నేను బొంబాయిలోనే కొనసాగాను. 1917 సంవత్సరం ఫిబ్రవరిలో సాయి మహారాజ్ అంటే బాబా నా కళను నేను వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఈ విధంగా గుర్తు చేయదలిచారు. నాకు నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగాం అనే ఊరికి బదిలీ అయ్యింది. మాలేగాం వెళ్లేందుకు మన్మాడు, కోపర్గాంల మీదుగా వెళ్ళాలి. షిరిడీ వెళ్లేందుకు కోపర్గాం స్టేషన్లో దిగాలి. నేను మాలేగాం వెళ్ళి నా పని ఒత్తిడిలో పడి మరలా ఆ విషయాన్ని మర్చిపోయాను. దాంతో మరో సంఘటన ద్వారా బాబాని నాకు గుర్తు చేశారు. మాలేగాంలో నేనొక ప్రథమ సంబంధమైన చికిత్స చేస్తున్నప్పుడు ప్రసవ సంబంధమైన శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ స్త్రీ గర్భంలోని ఒక భాగం తాలూకు కుళ్ళిన ద్రవం నా ఎడమ కట్లో పడింది. నేనప్పుడు దానిని గమనించలేదు. గమనించేపటికే కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నేను అక్కడ ఒంటరిగా ఉన్నాను. ఇంతకుముందు ఎన్నడూ ప్రార్థించిన విధంగా ఆర్తితో బాబాను ప్రార్థించారు. వారు నా అపరాధానికి శిక్షించక దయతో నా ప్రార్థన మన్నించారు. తమ భక్తులు ఎంత చండాలులైనా వాళ్ళ కష్టాలు అనుభవించడం బాబా సహించలేరని అప్పటి నుండి నాకు దృఢ విశ్వాసం ఏర్పడింది. అహంకారం లేని నిష్కల్మష భక్తి బాబా నన్ను కోరుకునేది. నాసిక్లో ఉన్న సివిల్ సర్జన్ నా కన్ను
పోవచ్చునన్న అభిప్రాయం వెలువచ్చాడు. కానీ బాబా కృప వలన వారం రోజులకు నా కన్ను బాగైపోయింది. అప్పుడు నా భార్య కూడా వచ్చి నాతోనే ఉంది. బాబా దర్శనం చేసుకోకుండా బొంబాయి తిరిగి వెళ్ళకూడదని మేము మొక్కుకున్నాము. ఒక నెల తర్వాత ఉద్యోగరీత్యా నన్ను బొంబాయికి రమ్మని ఆదేశం వచ్చింది. ఇది నా మొక్కు తీర్చేందుకు మంచి అవకాశంగా తోచింది. మేము మన్మాడ్ నుండి దోండు వెళ్ళే రైలు ఎక్కేందుకు ఏకజామున కాస్త ముందుగానే మన్మాడ్ స్టేషన్కు చేరుకున్నాం. నేను ప్లాట్ఫారంపై నడుస్తుండగా నాకు ఒక దేశస్థ బుకింగ్ క్లర్క్ తటస్థపడ్డాడు. మా సంభాషణలో మేము బాబా దర్శనానికి షిరిడీకి వెళ్తున్నట్టు అతనికి చెప్పాను. ఇది వినిన వెంటనే అతను బాబాపై తిట్ల వర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిది కాదని చెప్పాడు. దాంతో మేము షిరిడీ ప్రయాణం అనుకొని వెంటనే తర్వాత రైలుకు బొంబాయి వెళ్ళిపోయాం. ఆ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా ఈనాటికి నేను బాధపడుతూనే ఉంటాను. బొంబాయి వెళ్ళిన ఒక నెల రోజుల తర్వాత మా వదిన ప్రోద్బలంతో మేము షిరిడీ బయలుదేరాం. ఒకసారి బాబా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా షిరిడీ వెళ్ళి బాబా దర్శించాం. నెల తర్వాత మన్మాడు స్టేషన్లో బుకింగ్ గుమాస్తా మాటలు విని మేము వెనక తిరిగి వెళ్ళిన విషయాన్ని బాబా ప్రస్తావించారు. మేము సిగ్గుతో తలవంచుకున్నాం. ఆ దుష్టుని మాటలు విన్నందుకు పశ్చాత్తాపడ్డాను. నేను షిరిడీలో 4 రోజులు గడిపాను. తర్వాత ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించి జ్ఞానేశ్వరి చదవని నాకు ఉన్నత పదవినిచ్చి బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులు మా ఇంట్లో నా టేబుల్ పైన ఉంటాయని కూడా చెప్పారు. నేను బాబాకు హృదయపూర్వకంగా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాను. నా టేబుల్ పై బాబా చెప్పిన ఉత్తర్వులు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా కృపతో ప్రతి సంవత్సరం నేను జ్ఞానేశ్వరి సప్తాహం శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. నేను మద్రాసు రాష్ట్రంలో ఉన్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందినవాడిని. మెట్రిక్లో కన్నడం, ఆ తర్వాత ఫ్రెంచి 2వ భాషగా చదివాను. నేను మరాఠీ అభ్యసించలేదు. అందువల్ల నాకు మరాఠీ చదవడం రాయడం రాదు. అయినప్పటికీ మరాఠీలో ఉన్న జ్ఞానేశ్వరిని చదవగలిగేవాడిని. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లనే సాధ్యమైందని నా నమ్మకం. నేను బీజాపూర్ నుండి యుద్ధభూమిలో సేవ చేయడానికి వెళ్ళాను. అక్కడ యుద్ధం ముగిసిన తర్వాత గడక్ చేరాను. శ్రీ సాయిబాబా సర్వకాల సర్వాస్తులందు మనపై తమ కృపాదృష్టి కురిపిస్తున్నప్పటికీ వారి కరుణను గుర్తించలేకపోవడం మన అవివేకం. నాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, మరెన్నో ఎదురవుతాయి. కానీ వీటినన్నింటినీ బాబా సదా నన్ను కాపాడుతుంటారని నా దృఢ విశ్వాసం. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बापूजी की जय. డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నగేష్ ఆత్మారాం సావంత్, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీసు, మరాఠా, వయసు 42 సంవత్సరాలు, తండ్రి ఆత్మారాం సావంత్. 1922లో డిసెంబర్లో సావంత్ వాడీలో సాయిలీలా మాసిక్ పత్రిక చదవడం ద్వారా నేను శ్రీ సాయిబాబా గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తల్లిపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకం. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాల్వన్ తాలూకా పెందూర్లో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీసు స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. నేనెప్పుడు బాబా గురించి ఆలోచిస్తూ వారే కాపాడుతారని నమ్మి బాబాను ప్రార్థించేవాడిని. నా స్నేహితుడు
దేవ్ నుండి బాబా ఫోటోను తెచ్చుకొని పూజించేవాడిని. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షలో నేను ఉత్తీర్ణుని కాలేకపోయాను. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరంలో కొనసాగాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడీ వెళ్ళి బాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనేవాడిని. 1926 విజయదశమికి షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్టు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929వ సంవత్సరం ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పరేల్ అను ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు, అతను మా విభాగానికి చెందినవాడు కాదు, అక్కడికి వచ్చాడు. అతను నన్ను చూసి, నీ ఆరోగ్యం సరిగా లేనట్టుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌఖిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జీ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలు అవుతోంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఆ ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోట అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లలో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా ఆరోగ్యం అలాగే ఉండడంతో నేను పోలీసు హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్లుగా నిర్ధారించారు. ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తరువాత ఒక రాత్రి నా కలలో నల్లని దుస్తులు ధరించి తలకు నల్లగుడ్డ కట్టుకున్న బలిష్ఠుడైన ఒక వ్యక్తి నన్ను ఈడ్చుకొని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే తెల్ల దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్లని వ్యక్తితో పోట్లాడి నన్ను అతని బారి నుండి విడిపించాడు. నేను బాబా దత్త మహారాజ్ అంటూ అరిచాను. వెంటనే నేను పూజించే బాబా ఫోటో నుండి బాబా బయటకు వచ్చి నాకు దర్శనం ఇచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికి ఆ నల్లని వ్యక్తి మాయమయ్యారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు, సాంబ్రాణి కడ్డీల సువాసన వచ్చింది. తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. నేను ఆరోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న మా అమ్మకు కలలో ఎవరో కనిపించి, భయపడకు, నేను నీ కొడుకును సెలవుపై క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తాను అని హామీ ఇచ్చారు. ఆ కల వచ్చిన వారం రోజులకు నాకు 3 నెలలు సెలవు దొరకడంతో నేను ఇంటికి వెళ్ళాను. జూలై 1929లో ప్రత్యేకమైన కేసులో పరిగణిస్తూ నన్ను పరీక్ష నుండి మినహాయించి పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. నా స్నేహితుడైన అబ్బా సావంత్ 44 సంవత్సరంలో బొంబాయిలో పోలీసు కానిస్టేబుల్గా పనిచేస్తూ మా ఇంటి సమీపంలో నివసిస్తూ ఉండేవాడు. అతడు తన అనుభవాన్ని నాకు ఇలా చెప్పాడు. అతడు కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. ఆమె బాబాపై నమ్మకం లేదు. అందువల్ల ఆమె, నీ చీరను బాబా ఇచ్చిన బహుమతిగా చెప్తున్నావు, కానీ నీవు కష్టపడి సంపాదించిన డబ్బుతోని కదా ఈ చీర కొన్నది అని భర్తతో పలికి ఆ చీరను టేబుల్పై పెట్టింది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి టేబుల్పై ఉన్న చీర మధ్యలో నిప్పు కణిక పెట్టినట్లుగా పై మడతపై నుండి క్రింద మడత వరకు కాలిపోవడంతో పనికి రాకుండా పోయింది. ఇది చూచి ఆమె, బాబా రేపు మరొక
కొత్త చీర ఇస్తారేమో చూద్దాం అన్నది. మరుసటి ఆ రోజు అనుకున్న రీతిలో బాబా సావంత్కు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మరొక కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. డిసెంబర్ 2వ తేదీ 1936 సాకోరి. శ్రీమతి కాశీబాయి హంసరాజ్, కీర్తిశేషులు హంసరాజు భార్య. వయసు సుమారు 45 సంవత్సరములు. వణి సాకోరి. 20 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ మార్గశిర 1916 ప్రాంతంలో నేను నా భర్త షిరిడీ వెళ్ళాం. అప్పటికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణ ఆయి మరణించింది. మేము షిరిడీలో 6 నెలలు ఉన్నాం. నాసిక్కు చెందిన నరసింహ మహారాజ్ నా భర్త దేహాన్ని దుష్టశక్తి ఒకటి ఆవహించిందని, అది మాకు సంతానం కలగకుండా చేస్తుందని చెప్పారు. మమ్మల్ని సిద్ధపురుషుడైన సాయిబాబాకు దర్శించమని, వారు ఆ దుష్టశక్తిని 2 చెంపదెబ్బలతో తరిమివేస్తారని కూడా చెప్పారు. అందువల్ల మేము షిరిడీ వెళ్ళాము. బాబా నా భర్త చెంపపై 2-3 చెళ్ళుమని పెంచి దుష్టశక్తి పో అన్నారు. అప్పటి నుండి నేను షిరిడీలోనే నివసించసాగాను. షిరిడీ రాక మునుపు నా భర్త రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బసపు వ్యాధితో బాధపడేవారు. బాబాను దర్శించిన తర్వాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగలు మాత్రం ఉండేది, రాత్రిళ్ళు ఇబ్బంది పెట్టేది కాదు. 6 నెలలు గడిచిన తర్వాత పగలు కూడా రావటం మాని పూర్తిగా నివారణమైంది. మేము అక్కడ ఉన్న రోజుల్లో బాబా రాత్రిళ్ళు దగ్గుతూ ఉండేవారు. నా భర్త ఉపసపు వ్యాధితో నివారించే క్రమంలో బాబా చేసిన ఒక చమత్కారాన్ని గురించిన తప్పక చెప్పాలి. మేము షిరిడీలో ఉన్నప్పుడు బాబా నా భర్తను పుల్లని ఘాటైన పదార్థాలు తినవద్దని, ముఖ్యంగా పెరుగు తినడం మానేయమన్నారు. కానీ నా భర్తకు పెరుగంటే ప్రాణం. చావైనా చస్తాను కానీ పెరుగు తినకుండా ఉండలేను అనేవాడు. షిరిడీ వంటి గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు అంత సులభంగా లభించేది కాదు. అందువల్ల రాత్రి పాలు కాచి చల్లారబెట్టి తోడు వేసి ఆ పాత్రను ఉట్టిపై పెట్టేదానిని. ప్రతిదినం మధ్యాహ్నం హారతి హాజరైన తర్వాత ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేవాళ్ళం. కానీ ఉట్టి మీద గిన్నెలో పెరుగు ఉండేది కాదు. రోజు ఒక పిల్లి ఇంట్లోకి దూరి ఎత్తుగానున్న ఆ ఉట్టి మీదకెక్కి పెరుగు తినేసేది. ఇలా దాదాపు 2 నెలల పాటు జరిగింది. నా భర్త ఒకరోజు మధ్యాహ్నం హారతి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పిల్లి కోసం కాపు కాశాడు. అది రోజు వచ్చినట్లే ఆ రోజు కూడా వచ్చి ఉట్టి మీదకి ఎగిరి పెరుగులో మూతి పెట్టింది. నా భర్త దాన్ని కర్రతో గట్టిగా కొట్టి తరిమివేశాడు. పెరుగు తినకుండా పిల్లిని తరిమివేయగలిగాడు కానీ పిల్లి మూతి పెట్టినందున ఆ పెరుగు పనికి రాకుండా పోయింది. ఆ రోజు మధ్యాహ్నం భక్తులందరూ మసీదు చేరి బాబా వద్ద ఊది ప్రసాదం తీసుకున్నారు. మేము కూడా మసీదుకు వెళ్ళాం. జోగు, కాకాసాహెబ్ దీక్షిత్, శ్యామ, బూటి మొదలైన భక్తులు కూడా అక్కడున్నారు. బాబా నా భర్తను ఉద్దేశించి భక్తులతో, ఒక మూర్ఖుడు ఉర్పిటియా పుల్లని ఘాటైన పదార్థాలు తిని చావాలనుకుంటున్నాడు. కానీ నేను వాడిని అలా చావనివ్వను. ఈరోజు పిల్లి రూపంలో ఇంటికి వెళ్ళాను. అతను నా వీపు మీద ఎలా కొట్టాడో చూడండి అంటూ తన కఫ్ని పైకి ఎత్తి వీపును చూపించారు. వారి వీపుపై బెత్తంతో కొట్టిన విధంగా వాత తేలి ఉన్నది. ఎంత ఆశ్చర్యం! నా భర్త అప్పటి నుండి పుల్లటి పదార్థాలు, పెరుగు తినడం మానివేశాడు. ఇది తనకున్న ఉబ్బసపు వ్యాధి త్వరగా తగ్గడానికి దోహదపడింది. షిరిడీ వచ్చిన కొత్తల్లో నేను రోజు నా భర్తకు ఉబ్బసానికి మందు ఇచ్చేదాన్ని. ఇది చూసి బాబా తమకు ఉబ్బసపు వ్యాధి ఉందని, నేను నా భర్తకు మందిస్తున్నట్లుగానే బాబాకు కూడా వేల మంది స్త్రీలు మందు ఇవ్వగలరని అన్నారు. కానీ ప్రయోజనమేముంది? అల్లా మాలిక్ హే, భగవంతుడే యజమాని అన్నారు. అప్పటి నుండి నేను నా భర్తకు మందులు ఇవ్వడం మానివేశాను. ఏ మందులు లేకుండానే నా భర్త ఉబ్బసపు వ్యాధిని బాబా నయం చేశారు. 1 సంవత్సరం పాటు ఆ వ్యాధి రాలేదు. కానీ 1918, 19లో ఉబ్బసం తిరగబెట్టింది. అప్పుడు సియాన్లో ఉన్న ఉపాసనీ బాబా నా భర్త వ్యాధిని నయం చేశారు.
బాబా ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. వాటిలో కొన్ని నాకు గుర్తున్నాయి. అప్పటిదాకా షిరిడీలోనే ఉన్న బాబా హఠాత్తుగా ఇలా అనేవారు, నేనేం తిరిగి ఇక్కడ స్నానం చేయడం ఎందుకు? నేనిప్పుడే కొల్హాపూర్ వెళ్ళి వచ్చాను. నేనిప్పుడే ఔరంగాబాద్ వాడి వెళ్ళి వచ్చాను. బాపు సాహెబ్ జోగు కోరికపై బాబా ఆకల్కోట మహారాజు గారి అతనికి దర్శనమిచ్చారట. ఈ విషయం నాకు జోగ్ స్వయంగా చెప్పారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాపూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai